క్రైస్తల జీవాహారము నిత్యమైన దేవుని వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆదిలో వాక్యముండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యమే దేవుడు. ఆయన ఆదిలో దేవునితో కూడా ఉన్నాడు. అన్నీ ఆయన ద్వారా సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేది ఆయన లేకుండా సృష్టింపబడలేదు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. దేవుడు పంపిన ఒక మనుషుడు వచ్చాడు. అతని పేరు బాప్తిస్మమిచ్చు యోహాను. తన మూలముగా అందరూ విశ్వసించాలని అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. అతడు ఆ వెలుగు కాదు, వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చినవాడు. ప్రతి మనుషుని వెలిగించే నిజమైన వెలుగు లోకములోనికి వచ్చాడు. ఆయన లోకంలో ఉన్నాడు. లోకం ఆయన మూలముగా సృష్టింపబడింది, కానీ లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన తన సొంత వారి దగ్గరకు వచ్చాడు. సొంత వాళ్ళైన వారే ఆయనను అంగీకరించలేదు. ఆయనను అంగీకరించి ఆయన నామముందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని సంతానం కావడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. వారు పుట్టింది రక్తం వలననో శారీరక వాంఛల వలననో మానవుని ఇష్టం వలననో కాదు, దేవుని వలననే. వాక్యము శరీరధారి అయ్యాడు, కృపాసత్యములతో నిండిన వాడై మన మధ్య నివసించాడు. మనము ఆయన తేజస్సు, తండ్రి యొక్క ఏకైక కుమారుని తేజస్సుగా ఉండడం చూశాము. యోహాను ఆయనను గురించి సాక్ష్యమిచ్చాడు. నా వెనుక వస్తున్నవాడు నాకంటే ముందు నుండి ఉన్నవాడు కనుక ఆయన నన్ను మించినవాడు అని నేను చెప్పినవాడు ఈయనే అని బిగ్గరగా చెప్పాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరికీ కృప వెంబడి కృప దొరికింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. కృపాసత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న దేవుడైన ఆయన ఏకైక కుమారుడే ఆయనను వెల్లడి చేశాడు. ఎడారిలో బిగ్గరగా చెప్పిన వాని శబ్దమును గూర్చి నేర్చుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది. కృపాసత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి. ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న దేవుడైన ఆయన ఏకైక కుమారుడై ఆయనను వెల్లడి చేశారు. నీవెవరివి అని అడగడానికి యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను దగ్గరికి పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. అతడు ఎరుగనని చెప్పకుండా ఒప్పుకున్నాడు. క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. అయితే నీవెవరివి, ఏలియావా అని వారు అడిగారు. నేను కాదు అని చెప్పాడు. నీవు ప్రవక్తవా అని అడిగారు. కాదు అని జవాబిచ్చాడు. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మల్ని పంపిన వారికి చెప్పడానికి నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావు అని అడిగారు. అందుకతడు, యెషయా ప్రవక్త చెప్పినట్లు ప్రభు త్రోవ తిన్నగా చేయండని ఎడారిలో ఎలుగెత్తి చెప్పుచున్న వాని శబ్దము నేనే అని చెప్పాడు. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువో ఏలియావో ఆ ప్రవక్తవో కానప్పుడు ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతనిని అడిగారు. అందుకు యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ మీరెరుగని ఒక ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆయన నా తర్వాత వస్తున్నవాడే. ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను తగను అని జవాబిచ్చాడు. ఈ సంగతులన్నీ యోర్దాను నది అవతల వైపున యోహాను బాప్తిసం ఇస్తున్న బేతనియాలో జరిగాయి. మరుసటి రోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూచి, ఇదిగో లోకపాపాన్ని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వస్తున్నాడు. ఆయన నాకంటే ముందు నుండి ఉన్నవాడు కనుక నన్ను మించినవాడు అని నేను చెప్పింది ఈయన గురించే. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచబడాలని నేను నీళ్లలో బాప్తిసం ఇస్తూ వచ్చాను అని చెప్పాడు. యోహాను మళ్ళీ ఇలా సాక్ష్యమిస్తూ వచ్చాడు. ఆత్మ పావురంలాగా ఆకాశం నుండి దిగిరావడం, ఆ ఆత్మ ఆయన మీద నిలవడం నేను చూశాను. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపినవాడు నాతో ఎవరి మీద ఆత్మ దిగివచ్చి నిలవడం నీవు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడవుతాడు అని చెప్పాడు. అలాగే నేను చూసి ఈయనే దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పాను. మరుసటి రోజు యోహాను మరడుస్తూ వెళ్తున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. అతడు చెప్పినది ఆ ఇద్దరు శిష్యులు విని
యేసును వెంబడించారు. యేసు వెనక్కు తిరిగి వారు తనను వెంబడించడం చూచి, మీరు దేనిని వెతుకుచున్నారు అని అడిగాడు. వారు, రబ్బీ అంటే గురువు అని అర్థం, నీవు ఎక్కడ నివసిస్తున్నావు అని అడిగారు. ఆయన వారితో, వచ్చి చూడండి అని అన్నారు. వారు వెళ్ళి ఆయన ఉంటున్న స్థలం చూచి ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు 10 గంటలు అయింది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురుకు సహోదరుడైన ఆంద్రయ్య. ఇతడు మొట్టమొదట తన సహోదరుడైన సీమోనును కనుక్కొని అతనితో, మేము మెస్సయ్యను అనగా క్రీస్తును కనుగొన్నాం అని చెప్పాడు. యేసు దగ్గరకు అతడిని తీసుకుని వచ్చాడు. యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుతావో అని చెప్పాడు. కేఫా అంటే పేతురు అనగా రాయి అని అర్థం. మరుసటి రోజు ఆయన గలిలయకు వెళ్ళాలనుకున్నప్పుడు ఫిలిప్పును చూచాడు. నన్ను వెంబడించు అని అతనితో చెప్పాడు. ఫిలిప్పు కూడా ఆంద్రయ పేతురుల పట్టణమైన బేత్సయిదాకు చెందినవాడే. ఫిలిప్పు నతానయేలును చూచి, ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి వ్రాసారో ఆయనను మేము చూశాము. ఆయన యోసేపు కుమారుడైన యేసు, ఆయన నజరేతువాడు అని అతనితో చెప్పాడు. ఫిలిప్పు నతానయేలు. అందుకు నతానయేలు అతనితో, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగాడు. ఫిలిప్పు అతనితో, వచ్చి చూడు అని అన్నాడు. నతానయేలు తన దగ్గరకు రావడం యేసు చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమూ లేదు అని అతని గురించి చెప్పాడు. నేను మీకు ఎలా తెలుసు అని నతానయేలు ఆయనను అడిగాడు. ఫిలిప్పు, నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అని యేసు జవాబిచ్చారు. నతానయేలు, రబ్బీ, నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలు రాజువే అని ఆయనకు జవాబిచ్చాడు. యేసు అతనితో, నేను నిన్ను అంజూరపు చెట్టు కింద చూశానని చెప్పినందువలన నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావో అని చెప్పాడు. ఆమీన్, ఆమీన్, నేను మీతో చెప్పుచున్నాను, మీరు ఆకాశం తెరవబడడం, మనుష్య కుమారుని దగ్గరకు దేవుని దూతలు ఎక్కడం దిగడం చూస్తారని ఆయన అన్నాడు.